స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం, గంగవరం పోర్టులో ప్రభుత్వ భాగం అమ్మకం, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు లాంటి ఉత్తరాంధ్ర ముఖ్య సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయలేదు అని మాజీ మంత్రి కొండతాల రామకృష్ణ అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఈ ప్రాంతానికి అమలు చేస్తామని చెప్పినటువంటివి సాధించుకోవడానికి పోలవరం కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, అదేవిధంగా అనకాపల్లి నుంచి విశాఖ భీమిలి వరకు మెట్రో రైల్వే తీసుకురావడానికి గురించి కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి కానీ చాలా రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు గతంలో చేయటం జరిగింది. రాష్ట్రంలో 2019లో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ, మెట్రో రైలు కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి నిధులు కానీ వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూడటం జరిగింది. కానీ ఈసరికే ప్రభుత్వం వచ్చి సుమారుగా 4.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎంతో ఆశగా ఎదురు చూసాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో శంకుస్థాపన సభవరంలో వేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తవుతుందనేసి ఎంతో ఆశగా ఎదురు చూసాం. దాంతోపాటు పోలవరం కానీ, అదేవిధంగా రైల్వే జోన్ కానీ ఏ ఒక్క కార్యక్రమం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనిపించలేదు. రాజశేఖర రెడ్డి గారి తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి, ఆయన మొదలుపెట్టారు, ఈయన పూర్తి చేస్తారని అందరూ కూడా ఎదురు చూశారు. రాష్ట్ర ప్రజలంతా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ, అటు రాయలసీమ కానీ చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మనకి రైల్వే జోను 5 సంవత్సరాల దిగువన ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పటికీ కూడా కార్యరూపం దాల్చలేదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్పితే స్థలం కేటాయించలేదనో, కేటాయించిన స్థలం పనికిరాదనో, ఇవన్నీ ఏదో కుంటి సాకులు చెప్తున్నారు తప్పితే ఈ ప్రాజెక్టులు రావడానికి కావాల్సినటువంటి విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు.